వైఎస్ షర్మిల గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలుగు రాష్ట్ర రాజకీయాలను కీలకంగా మార్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఆమె ఆంధ్రప్రదేశ్ పీసీసీ సారథిగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైందట. న్యూఢిల్లీ వేదికగా ఏపీ కీలక నేతలతో జరిగిన సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు తేల్చేశారట. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. షర్మిల పార్టీ పగ్గాలు చేపడితే ఏపీలో కాంగ్రెస్కు పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర నేతలు మొదలుకొని ఢిల్లీ పెద్దల వరకు ఆశిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అతి త్వరలోనే ఏపీ కాంగ్రెస్కు సంబంధించి కీలక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. గతంలో 1-2 సార్లు ఏపీకి వెళ్ళనని, ఏమున్నా తెలంగాణలో రాజకీయం చేస్తానని చెప్పిన షర్మిల ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలాండగా వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలను కలుస్తున్నారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వైఎస్ షర్మిల గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట. కొద్దిసేపు ఏపీ రాజకీయాల గురించి ఇరువురు మాట్లాడుకున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. కాకపోతే వైఎస్ షర్మిల ప్రభావం వైసీపీ మీద ఎంతవరకు ఉంటుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని తేల్చారు ఆయన. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.